బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. తత్వబోధలో మనం ఆత్మ 3 శరీరాలకి అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు వ్యతిరేకము అని చూసాం. ఈ 3 శరీరాలకి 3 అవస్థలు కూడా ఉన్నాయట. అవస్థ అన్నప్పుడు శరీరం అనుభవిస్తున్నటువంటి ఒక స్థితి. ఆ 3 అవస్థలు ఏమిటి అన్నప్పుడు ఆ 3 అవస్థలను మనం ఇప్పుడు అధ్యయనం చేయాలి. దీనిని అవస్థాత్రయ ప్రక్రియ అని అంటారు. ఆత్మ ఇది కాదు అని చెప్పడానికి ఇంతకుముందు మనం ఒకటి చూసాం. దానిని శరీరత్రయ ప్రక్రియ అని అంటారు. అంటే 3 శరీరాలకు సంబంధించిన ప్రక్రియ. మన కన్ఫ్యూజన్, మన అయోమయం ఎక్కడెక్కడ ఉన్నాదో, ఏదైతే ఆత్మ కాదో, దేనిని నేను ఆత్మ అని అనుకుంటున్నానో, శరీరత్రయ ప్రక్రియలో అది ఇది కాదు అని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు అవస్థాత్రయ ప్రక్రియ. ఇక్కడ కూడా త్రయ అంటే 3 అవస్థలు. అంటే అవి ఏమిటి అన్నప్పుడు అవస్థాత్రయం కిం జాగ్రత్త స్వప్న సుషుప్త్యావస్థాః. అవస్థాః అంటే అవస్థలు అని అర్థం. ఇంతకుముందు అవస్థాత్రయ సాక్షి అని మీరు అన్నారు కదా, ఆ విషయం కూడా కాస్త చెప్పండి అన్నప్పుడు ఆ 3 అవస్థలు ఏమిటి అంటే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని చెప్పబడుతున్నాయి. ఇక్కడ కూడా మనలో చాలామంది వీటిని తప్పుగానే అర్థం చేసుకుంటారు. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఈ 3 జాగ్రత్తావస్థ అన్నప్పుడు జాగ్రత్తావస్థలో స్థూల శరీరం ఉన్నది, స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం ఉంటుంది, సుషుప్తిలో కారణ శరీరం ఉంటుంది అని అనుకుంటారు. అయితే అలా కాదు. జాగ్రత్తావస్థలో స్థూల శరీరం ఉంటుంది, కాదనడం లేదు. అయితే సూక్ష్మ శరీరము, కారణ శరీరం కూడా ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు దాన్ని మనం చూడబోతాం. అయితే జాగ్రత్తావస్థ అని శాస్త్రం ఎప్పుడు విశదీకరించినా కూడా స్థూల శరీరం అన్న కోణంలోనే వివరిస్తుంది. కాబట్టి అపార్థం చేసుకోవడానికి కూడా అదే కారణం. సరిగా అర్థం చేసుకోకపోతే ఇక్కడ అపార్థం కూడా అవుతుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తావస్థ అంటే ఏమిటో చూద్దాం. జాగ్రత్తావస్థాకా శ్రోత్రాది జ్ఞానేంద్రియైః శబ్దాది విషయైశ్చ జ్ఞాయతే ఇతి యత్ సా జాగ్రత్తావస్థ స్థూల శరీరాభిమాని ఆత్మా విశ్వ ఇత్యుచ్యతే. సరే, 3 అవస్థలు అన్నారు కదా, బాగానే ఉన్నది. ఇందులో జాగ్రత్తావస్థ అంటే ఏమిటి? 3 అవస్థలు. జాగ్రత్తావస్థ అంటే మేల్కొన్న అవస్థ, స్వప్నావస్థ అంటే కలలు గంటున్న అవస్థ, సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర. ఇది బాగానే ఉంది. జాగ్రత్తావస్థ అంటే కొంచెం వివరంగా చెప్తారా అన్నప్పుడు శ్రోత్రాది జ్ఞానేంద్రియైః అని అన్నారు. అంటే ఇక్కడ ఏమేమి వస్తాయి చెప్పండి. ఒకవేళ మీరు రాసుకుని ఉంటే అది గుర్తు ఉండాలి. పంచ జ్ఞానేంద్రియాలు అని చదువుకున్నాం కదా. శ్రోత్రం, త్వక్, చక్షు, రసన, గ్రాణం. కొంతమంది ఇక్కడ దీన్ని రసన అంటూ ఉంటారు. రసన కాదు, రసన థమ్సప్లు కావు, రసన. స్తోత్రం, త్వక్, చక్షు, రసన,
ఘ్రాణం. ఇక్కడ శ్రోత్రాది అన్నప్పుడు ఆక్రమంలో వచ్చేవే చెప్పాలి, అంతేగాని శ్రోత్రం, ఐశ్వర్యరాయి, చెట్టు ఇలా చెప్పకూడదు. అలాగే ఈ 5 జ్ఞానేంద్రియ విషయాల ద్వారా వాటి విషయాలేమిటి? శ్రోత్రస్య విషయ శబ్దగ్రహణం, త్వచో విషయ స్పర్శగ్రహణం, చక్షుషో విషయ రూపగ్రహణం, రసనాయ విషయ రసగ్రహణం, ఘ్రాణస్య విషయ గంధగ్రహణం అని చూసాం. శబ్దస్పర్శ రూప రసగంధాదుల విషయైశ్చ ఈ 5 జ్ఞానేంద్రియాల విషయాలుగా చెప్పబడుతున్నటువంటి శబ్ద స్పర్శ రస రూప గంధాదులను జ్ఞాయతే తెలుసుకోవడం అనేది ఏదైతే ఉన్నదో అర్థమవుతోందండి. ఈ శబ్దస్పర్శ రూప రసగంధాదులే ఈ ప్రకృతి అంతా. దేన్ని చూసినా కూడా వీటి యొక్క రూపాలే ఉంటాయి. అయితే ఇది ఒక మోడల్. మీరు ఇంకోటి కూడా తీసుకొచ్చి లేదండి ఇలా కూడా ఉంది అని చెప్పొచ్చు. అయితే మనం అజ్ఞానం ఏమిటో చదవడం లేదు అని మీకు నేను ముందే చెప్పాను. అజ్ఞానం పోవడం కోసం చదువుతున్నాం. కాబట్టి ఈ పంచ జ్ఞానేంద్రియ విషయ శబ్దస్పర్శ రూపరసగంధాదులుగా ఏవైతే విషయాలు చెప్పబడుతున్నాయో సా యా ఏదైతే ఉందో సా అది ఏమిటి అంటే జాగ్రత్తావస్థ. శరీరం మేలుకుని ఉండి ఈ విషయాలు మీరు గమనించకుండా ఉంటే సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. సత్సంగానికి మీరు వెళ్ళినప్పుడు లేకపోతే అవి వింటున్నప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. పైకి ఏదో మేలుకొని ఉన్నట్టుగా ఉంటారు, కానీ నిద్రపోతూనే ఉంటారు. అప్పుడు శబ్దగ్రహణం ఏం ఉండదు. ఆ గురువుగారు ఏదో మాట్లాడుతూ ఉంటారంతే, వాడికి ఏమీ అర్థం అవ్వదు. ఎందుకంటే శబ్దగ్రహణం అన్నది లేదు. అబ్బా 2 గంటలు మాట్లాడారా అంటే నువ్వు ఏం విన్నావు? అలా ఆ గురువు గారు 2 గంటలు అరుస్తూ ఉన్నా కూడా వీడికి ఏం వినిపించడం లేదన్నమాట. ఇంకోటంటాడు, అసలు మీరు మాట్లాడుతూ ఉంటే మాట్లాడినట్టే లేదండి అంటాడు. అంటే వాడేం వినలేదు. దాన్ని జాగ్రత్తావస్థ అని మీరు అనకూడదు. అదేమిటండి నేనేం నిద్రపోవడం లేదు కాబట్టి అది జాగ్రత్తావస్థ కదా అంటే అలా కాదు. పంచ జ్ఞానేంద్రియ విషయాలను తెలుసుకుంటూ ఉంటే అది జాగ్రత్తావస్థ. ఆ అవస్థలో స్థూల శరీరాభిమాని ఆత్మ విశ్వ ఇత్యుచ్యతే. ఆ అవస్థలో స్థూల శరీర అభిమానగా ఉన్న ఆత్మ విశ్వడు అనే పేరుతో తెలియబడుతోంది. ఇక్కడ మనం కొంచెం ఆలోచించాలి. ఇలా చెప్పినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే స్థూల శరీరం జాగ్రత్తావస్థ, కానీ అలా కాదు. స్థూల శరీరం ఉంది అంటే అక్కడ సూక్ష్మ శరీరం ఉంటుంది. స్థూల సూక్ష్మ శరీరాలకు కారణమైనటువంటి కారణ శరీరం కూడా ఉంటుంది. మరి ఈ 3 ఉంటే దీన్నే ఎందుకు చెప్తున్నారు అంటే ఇది ప్రత్యేకంగా ఎడిషన్. 3 అవస్థలను తీసుకుంటే సుషుప్తిలో కేవలం కారణం శరీరం ఉంటుంది, అవిద్య మాత్రమే. ఇక్కడ ఇక దేంతోనూ పని లేదు. ప్రారబ్ధం ఉన్నది కాబట్టి ఏదో కర్మ నడుస్తోంది తప్ప అక్కడ ప్రత్యేకంగా ఊహలు ఆలోచనలు అని ఏమైనా ఉంటాయా? నిద్రలో నేను ఊహిస్తాను ఆలోచిస్తాను అని ఎవడైనా అంటాడా? నాకు గాఢ నిద్రలో ఒక ఊహ వచ్చింది అంటే నువ్వు గాఢ నిద్రలో లేవు అని అర్థం. కలలాంటి కలలోనే నువ్వు ఉన్నావు. ఎందుకంటే కనిపించేదే కల అవసరం అవ్వాలని లేదు, వినిపించేది కూడా కల అవ్వచ్చు కదా. అలాగా నిద్రలో ఏమీ లేదు. అక్కడి నుండి స్వప్నావస్థకు వస్తే ఈ స్థూల శరీరానికి సంబంధించిన స్మృతి ఏమైనా ఉన్నదా? కళ్ళు ఏమైనా చూస్తున్నాయా? చెవులు ఏమైనా వింటున్నాయా? వాసన వచ్చినా సరే మీకు అసలు ఏమీ తెలియడం లేదు. ముక్కు దాన్ని గ్రహించడం లేదు. నీ ప్రారబ్ధంలో ఇంకా 4 నూకలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాణక్రియ నడుస్తూ ఉంటుంది. అది గనక ఆగితే, ఆ సుషుప్తిలో ఆ ప్రాణక్రియ గనక ఆగితే స్థూల శరీరం అక్కడే ఉన్నా సరే సూక్ష్మము కారణం పోతాయి. టిబెటియన్లు దీన్ని బాగా విశ్వసిస్తారు. పునర్జన్మ మీద వాళ్ళ విశ్వాసం చాలా ఉంటుంది. వాళ్ళు ఏమంటారు అంటే సూక్ష్మ రూపం ఏదో రూపంలో ఉంటుంది అంటారు. ఇప్పుడు కప్పులో టీ పోసామండి, కప్పు పగిలిపోయింది, మిగిలింది ఏమిటి? టీ. అది కింద పడినా సరే దాన్ని ఏమంటారు? టీ అనే అంటారు. తుడిచి పిండితే వచ్చేదేమిటి? టీయే వస్తుంది. మనస్సుకి ఆ సంస్కారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మహానుభావులు కాబట్టి ఏదో ఒక రూపంలో మళ్ళీ జన్మ ఎత్తుతారు అని వాళ్ళదేదో సిద్ధాంతం. అలాగా ఇక్కడ సూక్ష్మ శరీరం కారణ శరీరాలు లేవు. మిగిలిందేమిటి? స్థూల శరీరం.
అవి ఈ స్థూల శరీరాన్ని వదిలేస్తాయి. ఎందుకంటే వాటికి తెలుసు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఈ స్థూల శరీరాన్ని తీసుకుని ఎక్కడెక్కడికి వెళతాం, అదో తలనొప్పి, ఆ తలనొప్పి మాకెందుకు అని అనుకుంటాయి. దాన్ని ఇక్కడే వదిలేద్దాం, ఆ లోకంలో కావాలంటే ఏదో ఒక శరీరాన్ని సెట్ చేసుకుందాం అని అనుకుంటాయి. అక్కడ కారణమే ఉండగా కార్యం పెద్ద సమస్య ఏముంది చెప్పండి? నా దగ్గర బాగా డబ్బు ఉన్నది, కారు ఇక్కడ కాకపోతే ఎక్కడికి వెళితే అక్కడ కొనుక్కుంటాను. అదేవిధంగా ఇల్లు కూడా ఇక్కడ వదిలేస్తాను, ఎక్కడికి వెళితే అక్కడ కొనుక్కుంటాను. ఇల్లు నేను తీసుకుని వెళ్ళను కదా, ఎందుకంటే కారణం నా దగ్గర ఉన్నది. అది గనక ఉంటే ఇంతకంటే మంచిదే కొనుక్కోవచ్చు కదా. అందుకోసం ఈ స్థూల దేహాన్ని వదిలేస్తాయి. సూక్ష్మ శరీరం అన్నప్పుడు కారణ శరీరము, సూక్ష్మ శరీరము, కలలో ఈ రెండు ఉంటాయి. స్థూల శరీరం అన్నప్పుడు స్థూల శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది, కారణ శరీరం కూడా ఉంటుంది. ఈ అవస్థల్లో అన్నీ తెలుస్తూ ఉంటాయి. నా శరీరం, నా బుద్ధి, నా మనస్సు అన్నీ తెలుస్తూ ఉంటాయి. జాగ్రత్తావస్థ పోతూనే మీ యొక్క అస్తిత్వం ఎక్కడ ఉంటుంది చెప్పండి? నేను ఎల్లయ్యను, నేను పుల్లయ్యను, నేను డాక్టర్ని అన్న అస్తిత్వం ఎక్కడుంటుంది? నేను రాజుని, నేను మంత్రిని, నేను బంటుని, నేను పేదవాణ్ణి, ఈ అస్తిత్వం అంతా ఎక్కడికి పోయింది? నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. రాజైనా సరే పడుకున్న తర్వాత ఆ రాజు అనే అస్తిత్వం పోతుంది. నాకు నిద్రలో నేను రాజుని అని అనుకుంటాడా? ఆ అస్తిత్వం పోయింది. పోయింది అంటే అవ్యక్తంలోకి వెళ్ళింది అని. నిజంగా పోలేదు. ఈ విధంగా నేను విచారణ చేసినప్పుడు జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి? ఏ అవస్థలో అయితే పంచ జ్ఞానేంద్రియాలు వాటి యొక్క విషయాలను స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటాయో అది జాగ్రత్త అవస్థ. అంటే ప్రపంచంలోని అన్ని అనుభూతులను, శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదైతే తెలుసుకుంటుందో అది జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థకి, స్వప్నావస్థకి, సుషుప్తి అవస్థకి ఆత్మ సాక్షి అని అన్నారు. సాక్షి అన్నప్పుడు ఈ మూడింటిని తెలుసుకునేది. నాకు అక్కడ హత్య జరిగింది అని తెలుసు కాబట్టి ఇప్పుడు నేను సాక్షిని. కోర్టులో నన్ను పిలుస్తారు, ఏమయ్యా ఈయన పొడిచాడు, ఆయన పొడిపించుకున్నాడు, ఇది నిజమేనా అని అడిగినప్పుడు నేను సాక్షి. నేను సాక్షిని ఎలా అవుతాను అంటే ఆ విషయం నాకు తెలిసినప్పుడు నేను సాక్షిని అవుతాను. అలా తెలియకుండా అనకాపల్లిలో హత్య జరిగితే నేను అమెరికాలో నుంచి వచ్చి సాక్ష్యం చెప్తాను అంటే కుదురుతుందా? కుదరదు. అది నాకు తెలిసి ఉండాలి. అయితే ప్రత్యేకంగా చూడకపోయినా సరే వీరిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి బద్ధ శత్రువులు కాబట్టి వాడే చంపి ఉంటాడు, ఆ విధమైనటువంటి జ్ఞానమైనా ఉండి ఉండాలి. అప్పుడే నువ్వు సాక్షి అవుతావు. ఈ ఆత్మ ఈ మూడింటికి సాక్షి అన్నప్పుడు ఆత్మకి ఈ మూడు తెలిసి ఉండాలి. ఆ తర్వాత మిగతా రెండు అవస్థలని చూసినప్పుడు ఈ విషయం వస్తుంది. అప్పుడు చూద్దాం. ఇక్కడ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఇవన్నీ కూడా బాగా ఉండేటువంటి అవస్థ ఏది అంటే జాగ్రత్త అవస్థ. స్థూల శరీరం లేదు, కేవలం సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఉన్నాయి అంటే ఆ అవస్థను ఏమంటారు? అది స్వప్నావస్థ. కేవలం కారణ శరీరం మాత్రమే ఉన్నది అంటే అది సుషుప్తి అవస్థ. ఇక్కడ లేవు అన్నప్పుడు వ్యక్తీకరణ లేదు, అవ్యక్తంలోకి వెళతాయి అని అర్థం. సుషుప్తిలో మనస్సు అవి లేవు కాబట్టి అక్కడ వస్తు గ్రహణం అన్నది లేదు, వస్తు అగ్రహణం ఉన్నది. జాగ్రత్తావస్థలో శబ్దాది విషయాలన్నీ కూడా నాకు తెలుస్తాయి, స్వప్నంలో ఏమీ తెలియదు. నేను తెలుసుకోవాలి అనుకున్నవి మాత్రమే తెలుస్తాయి. అదేమిటో మనం తర్వాత చూస్తాం. కానీ స్వప్నంలో ప్రతి శబ్దము, ప్రతి దృశ్యము నాకు తెలియదు. అక్కడ నాకంటూ ఒక ప్రపంచం ఉంటుంది, అక్కడ కూడా మనస్సు ఉంటుంది కాబట్టి ఆ విషయాలు ఆ ప్రపంచంలోనివే నాకు తెలుస్తూ ఉంటాయి. కానీ సుషుప్తిలో సూక్ష్మ శరీరం అవ్యక్తంలోకి వెళ్ళిన తర్వాత ఇంకేం తెలుస్తుంది? మనస్సు ఉంటుందా అక్కడ? సూక్ష్మ శరీరం అంటే ఏం చెప్పుకున్నాం? సప్తదశ కళాభిహి అంటూ 17 ఉన్నాయి కదా. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి అంటూ 17 ఉన్నాయి. ఈ సూక్ష్మ శరీరం అవ్యక్తంలోకి వెళ్ళేసరికి బుద్ధి, మనస్సు కూడా అక్కడ లేదు. కాబట్టి అక్కడ వస్తు అగ్రహణమే ఉంటుంది, వస్తువుల్ని గ్రహించలేదు. అందుకోసమే అక్కడ నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. ఎందుకంటే వస్తుగ్రహణం ఉన్నప్పుడే నాకు ఆలోచన వచ్చి అందులో అనుభవాలన్నవి తయారవుతూ ఉంటాయి.
ఆ వస్తువుని నేను ఏ విధంగా గ్రహిస్తాను అన్న దాని మీద నాకు ఆనందమా సుఖమా అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎవడో భుజం మీద నన్ను ఇలా కొట్టాడు, దాన్ని నేను ఎలా గ్రహిస్తాను అంటే వాడు నన్ను కోపంతో కొట్టాడు అని గ్రహించినప్పుడు ఆవేశం దుఃఖం, లేదు ఏదో సరదాగా నన్ను ఉత్సాహపరచడానికి భుజం మీద తట్టాడు అని స్వీకరిస్తే ఆనందం. అవునా కదా? కాబట్టి ఆ వస్తు గ్రహణం మీదనే మన యొక్క అనుభూతి ఆధారపడి ఉంటుంది. అక్కడ వస్తువు యొక్క గ్రహణం లేదు కాబట్టి సుఖం ఉందా దుఃఖం ఉన్నదా? ఏమున్నది అంటే అక్కడ అజ్ఞానం ఉన్నది. అక్కడ అనుభవం లేదు, అజ్ఞానం మాత్రమే ఉన్నది. అయితే అజ్ఞానం ఉన్నదని మీకు మాత్రం ఎలా తెలుసు అంటే అక్కడ ఆత్మ ఉన్నది కదా. ఉన్నది. ఆత్మ అంటే ఏమిటో తెలుసా? తెలీదు. కాబట్టి అక్కడ అజ్ఞానం ఉన్నది. అలా అజ్ఞానం ఉండి తీరవలసిందే. అయితే అక్కడ అజ్ఞానం ఉన్నా కూడా ఆ అజ్ఞానం బయటపడేటువంటి సాధనం లేదు. అందుకోసమే అక్కడ నేను హాయిగా ఉండగలుగుతున్నాను. మిగతా అవస్థల్లో నా మనస్సు అటు ఇటు వెళ్ళి నా అజ్ఞానం బయటపడి నేను దుఃఖపడుతున్నాను. అయితే అక్కడ అజ్ఞానం లేదు అని మీరు అన్నారనుకోండి, ఏదో తర్కాన్ని తీసుకొచ్చి మీరు అక్కడ అజ్ఞానం లేదు అని అన్నారనుకోండి, అయితే అక్కడ ఆత్మ ఉన్నదా? ఉన్నది. మరి నిద్ర లేస్తూనే నాకు ఆత్మజ్ఞానం అయింది అని ఎవరైనా అన్నారా? ఆత్మ అంటే ఏమిటో నాకు తెలిసిపోయింది అని ఏ ఒక్కడైనా అన్నాడా? అలా అయితే ఇక తపస్సు అన్నది కూడా అక్కర్లేదు. మీరు నిద్ర లేస్తూనే ఆత్మజ్ఞాని అయిపోవాలి. మనం ఎన్నిసార్లు పడుకుంటున్నాం? రాత్రి పడుకుంటున్నాం, ఆఫీసులో పడుకుంటున్నాం, వీలుంటే మధ్యాహ్నం పడుకుంటున్నాం, ఆఫీసు నుంచి తిరిగి వస్తూ ఆర్టీసీ బస్సులో పడుకుంటున్నాం, ఆఖరికి సత్యంగానికి వెళితే తప్పకుండా పడుకుంటాం. ఎన్నిసార్లు పడుకున్నా సరే ఏ ఒక్కసారైనా సరే అమ్మయ్య నాకు ఆత్మ తెలిసింది అని అన్నారా? ఎందుకంటే అక్కడ అజ్ఞానం ఉన్నది. అయితే ఇవన్నీ కూడా కారణ శరీరంలోకి సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అవ్యక్త స్థితిలోకి వెళుతున్నాయి. అంతేగాని పూర్తిగా ఏం పోవడం లేదు. ఎందుకంటే నిద్ర లేచిన తర్వాత మళ్ళీ వాడే లేస్తున్నాడు అంటే అవి వ్యక్తం అవుతున్నాయి. కొత్తవాడెవడు రావడం లేదు. నిద్రపోకముందు ఎవడైతే ఉన్నాడో వాడే నిద్ర అయిన తర్వాత కూడా లేస్తున్నాడు. అవన్నీ కూడా ఏమయ్యాయి అంటే అవ్యక్తంలోకి వెళ్ళాయి. ఎలాగా అంటే ఒక చిన్న విత్తనంలో లాగా. వరిగింజ ఎన్ని వరిగింజలను సృష్టించగలదండి? అది అందనుకోండి, నన్ను తిన్న వీళ్ళే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు కదా, నేను కూడా అలా చేస్తాను అందనుకోండి, హమ్దో హమారేదో అంటూ మనకు ఇంక కూడు దొరుకుతుందా? అంత పెద్ద వృక్షానికి కారణం కూడా చిన్న బీజమే. ఆ బీజాన్ని నేను పగలగొట్టి చూశాననుకోండి, బియ్యం గింజలో కొంచెం ఆకుపచ్చగా ఉంది చూడండి అని అంటారా? అక్కడ అసలు ఆకుపచ్చతనం ఏమైనా ఉన్నదా? కానీ మరి ఆ ఆకుపచ్చతనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మట్టి, నీరు, గాలి వీటన్నింటిని వల్ల వచ్చింది అని అనుకున్నా సరే, అలా అనుకుంటే మరి మామిడి చెట్టు వేస్తే వరి ఎందుకు పండడం లేదు? మామిడి చెట్టుకు సంబంధించిందే అందులో నిక్షిప్తమై ఉన్నది. అది ఎందుకు కనిపించడం లేదు అంటే అవ్యక్తంగా ఉన్నది. అయితే ఆ నిద్రలోంచి నన్ను ఎవరు లేపుతారు అంటే ప్రారబ్ధం నిద్ర లేపుతుంది. మీరు 24 గంటలు అలా పడుకునే ఉంటాను అని అనుకున్నా సరే ఆ ప్రారబ్ధం పడుకోనివ్వదు, అది లేపుతుంది. ఎందుకంటే మీరు ప్రారబ్ధాన్ని అనుభవించేటువంటి స్థితి ఉన్నది కాబట్టి అది మిమ్మల్ని నిద్ర లేపుతుంది. మీకు బాత్రూంలో జారిపడి కాలు విరగాలి అనే ప్రారబ్ధంలో ఉన్నది కాబట్టి లేచి బాత్రూంకి వెళతారు, కాలు జారి పడతారు, కాలు విరగొట్టుకుంటారు. అయితే అలా లేచినప్పుడు ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కూడా ఇంకా కొన్ని కొత్త పనులు చేస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే అది మీ ఇష్టం. ఎందుకంటే మీకు ఫ్రీ విల్ అన్నది ఒకటి ఏడిసింది కదా. జంతువుల్లోగా ఏదో ఒక ప్రోగ్రాంలో పడి అలా ఉంటే బాగుండేది. కానీ మానవ జన్మ అన్నది కర్తృత్వ జన్మ. ఇక్కడ మీరు మీకు ఇష్టం వచ్చినట్టు పని చేసుకోవచ్చు. కానీ జంతువుకి అనుభవించడం తప్ప ఇంకోటి లేదు. మానవ జన్మ కర్తృత్వం ముఖ్యంగా చేసేటువంటిది. అందుకోసమే మానవ జన్మ దుర్లభం అని అంటారు. ఈ జన్మ అంత తొందరగా దొరకదు. ఎందుకంటే ఇక్కడ నీ కర్మ ద్వారా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ ప్రారబ్ధం లేపుతుంది. ప్రారబ్ధం గనక అయిపోతే నిద్రలో అట్నుంచి అటే వెళ్ళిపోతాడు. పొద్దున్నే లేపి ఏమండి కాఫీ కాఫీ అన్నా కూడా వాడు లేవడు. ఎందుకంటే వాడి ప్రాణమే పోయింది. శవమైనా సరే ప్రాణం గనక ఉంటే లేచి కాఫీ తాగి మళ్ళీ పడుకునేది. ఎందుకంటే ప్రాణ సంచారం జరుగుతూ ఉంటే
దానికి కనీసం టైం టు టైం అన్నీ పడుతూ ఉండాలి. పొద్దున్నే కాఫీ కావాలి, టిఫిన్ కావాలి, మధ్యాహ్నం భోజనం కావాలి, రాత్రి భోజనం కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఇప్పుడైతే కనీసం సాయంత్రం దాకానైనా శవాన్ని అట్టే పెడుతున్నారు. ఇవన్నీ ఇవ్వాలి అంటే పొద్దున్నే తగలెట్టేవారు. ఆ శవానికి కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఎందుకు దండగా అంటే ప్రాణం నడుస్తున్నంతసేపు దానికి తిండి పడుతూనే ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎంత లేపినా లేవడు. నిన్నటిదాకా బాగున్నాడండి, రాత్రి కూడా మాట్లాడాడు. ఏం చేస్తాం చెప్పండి, ప్రారంధం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత టైం అయిపోయినా కూడా నాకు తెలియదు, అది చెప్పకుండా వెళ్ళిపోయాడండి అంటుంది ఒక ఆవిడ. ఆయనకి మాత్రం తెలుసా నా ప్రాణం పోతోంది అని? ప్రాణం ఏమైనా సరే నేను పోతున్నాను అని చెప్పిందా? ప్రారంధం వెళ్ళిపోతూ నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని వాడికి చెప్తుందా? వాడికే తెలియదు, నీకెలా చెప్తాడమ్మా అంటాను నేను. అలా అంటే బాధపడతారు, అలా అనకూడదు. కాబట్టి ప్రారంధం ఉన్నప్పుడు వాడిని తడితే వాడు లేస్తాడు. ఏంటి అంటే కాఫీ తాగి మిగతా కార్యక్రమాలన్నీ. ఆ విధంగా కారణ శరీరంలో ఇవన్నీ కూడా, కర్మలన్నీ కూడా అవ్యక్త స్థితిలోకి వెళతాయి. ఆ విధంగా ఒకే శరీరం ఉన్నది. ఆ అవస్థ ఏమిటి అంటే సుషుప్తి అవస్థ. కారణ శరీరము, సూక్ష్మ శరీరము రెండూ ఉన్న అవస్థ పేరేమిటి? స్వప్నావస్థ. కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము మూడు ఉంటే ఆ అవస్థ పేరు జాగ్రత్తావస్థ. ఇప్పుడు జాగ్రత్తావస్థలో ఎన్ని శరీరాలు ఉన్నాయండి? 3 శరీరాలు ఉండాల్సిందే. అలాగా ఈ 3 అవస్థల్లోంచి ఆత్మను చూసినప్పుడు నేనేమంటున్నాను? నేను మేలుకుని ఉన్నవాణ్ణి, నేను కలగంటున్నాను, నేను గాఢ నిద్రలో ఉన్నాను అని అంటాం. నేను అన్నప్పుడు ఆత్మ అని చూసాం. అయితే ఆత్మ మెలకువగా ఉన్నది, ఆత్మ కలగంటోంది, ఆత్మ నిద్రపోతోంది. ఇది నా యొక్క తప్పుడు ధారణ. దానిని తొలగించడానికే ఏమన్నారు? ఆత్మ సాక్షి అని అన్నారు. ఇది అది కాదు, వాటిని తెలుసుకునేటువంటి సాక్షి అన్నారు. అది కూడా ఎలాంటి సాక్షిట? ఆత్మని అలుప్త దృక్ అంటారు. అంటే కనురెప్ప పడనటువంటి దృష్టి ఆత్మది, కనులార్పకుండా చూసేటువంటి సాక్షి. అంటే ఇప్పుడు ఏదో మీరు ఆత్మకు 2 కళ్ళు ఉంటాయి, దానికి అసలు రెప్పలు ఉండవు, ఈ విధంగా ఆలోచించకండి. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే కనురెప్పబడినప్పుడైనా సరే కొంత విషయం మీరు మిస్ అవ్వచ్చు, వస్తువుని సరిగా చూడలేకపోవచ్చు. కానీ అదే కళ్ళార్పకుండా చూస్తే విషయం ఎంత స్పష్టంగా ఉంటుందో, వస్తువు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా ఆత్మకు ఇవి తెలుస్తాయి అని చెప్పడం. ఆ విధంగా అలుప్త దృక్ అని అన్నారు. కనులు ఆర్పకుండా చూసేటువంటిది అన్ని అవస్థలను ఆ విధంగా చూస్తుంది. కాబట్టి దానికి తెలియకుండా ఏముంటుంది చెప్పండి? అయితే ఆత్మ నిజంగా సాక్ష్యమా అంటే కాదు. మరి సాక్షి అని ఎందుకు అంటున్నారు అంటే ఆత్మను ఈ అవస్థల నుంచి చూసినప్పుడు అది సాక్షి. అర్థమవుతోందండి? అవస్థాత్రయంలోంచి నేను చూసినప్పుడు దీన్ని ఏమనాలి? సాక్షి. లేకపోతే ఆత్మను సచ్చిదానంద స్వరూపం తప్ప ఇంకేమీ అని అనడానికి లేదు. నిజంగా ఆ విధంగా కూడా చెప్పడానికి లేదు. కానీ కాలం అనే కోణం నుంచి, దేశం అనే కోణం నుంచి, పరిమితి అనే కోణంలోంచి చూసినప్పుడు ఆ విధంగా చెప్పడం జరిగింది. నిజానికి ఆత్మ అంటే ఏమిటి అంటే అనిర్వాచ్యం, దాన్ని చెప్పడం కుదరదు. మరి సాక్షి అని ఎందుకు అంటున్నారంటే ఈ కోణంలోంచి చూసినప్పుడు దాన్ని ఆ విధంగా చెప్పడం జరిగింది. అంతేగాని ఆత్మకు అవస్థలకు సంబంధం ఏమీ లేదు. అది వీటికంటే అన్యము అని చెప్పడానికి సాక్షి అని అన్నారు. ఇక్కడ మేల్కొని ఉన్నప్పుడు స్థూల శరీర అభిమానిగా, కలగంటున్నప్పుడు సూక్ష్మ శరీర అభిమానిగా, నిద్రపోతున్నప్పుడు కారణ శరీర అభిమానిగా చెప్తున్నారు. అయితే నిజంగా చెప్పండి, ఆత్మ మేల్కొని ఉంటుందా, కలగంటూ ఉంటుందా, నిద్రపోతూ ఉంటుందా అంటే మేల్కొని ఉన్నవాడు ఆత్మ, కలగంటున్నవాడు ఆత్మ, నిద్రపోతున్నవాడు ఆత్మ. అంతేగాని ఆత్మ నిద్రపోయేది కాదు, ఆత్మ కలగనేది కాదు, ఆత్మ మేల్కొనేది కాదు. ఇది మీకు అర్థమవ్వాలి అంటే ఎన్టీ రామారావు గారు నటించినటువంటి శ్రీకృష్ణ పాండవీయం ఏదో ఒక సినిమా, అందులో ఆయన కృష్ణుడుగా నటించారు కదా, ఆ శ్రీకృష్ణ పాండవీయాన్ని తీసుకుందాం. అందులో కృష్ణుడు రామారావు, కానీ రామారావు కృష్ణుడు కాదు. ఆ సినిమాలో కృష్ణుడు రామారావే కదా.
రామారావు లేకుండా కృష్ణుడు ఉంటాడా? అయితే కృష్ణుడు లేకుండా రామారావు ఉన్నాడా అంటే బ్రహ్మాండంగా ఉన్నాడు. ప్యాకప్ చెప్పిన తర్వాత ఇంటికి వెళితే ఆయనేమీ కృష్ణుడి వేషం వేసుకుని ఉండడు. అదేవిధంగా మేల్కొని ఉన్నవాడు ఆత్మయే, కానీ ఆత్మ మేలుకొని ఉండదు. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకు? సాక్షి. అది ఎందుకు సాక్షి అంటే ఇందుకు సాక్షి. అదేవిధంగా ఈ అవస్థలన్నింటిలోనూ కూడా కలగంటున్నవాడు ఆత్మ లేకుండా కలగంటున్నాడా? ఆత్మ లేకుండా కలగంటున్నవాడు ఎవడండి? వాడు అసలు ఉంటాడా? అలాగే నీరు లేకుండా అల ఎక్కడి నుంచి వస్తుంది? అల అన్నది నీరే, కానీ నీరు అల కాదు. ఆత్మను గనక మీరు తీసేస్తే మేల్కొన్నవాడెవడు, కలగంటున్నవాడెవడు, నిద్రపోతున్నవాడెవడు? ఇవన్నీ జరుగుతున్నాయి అంటేనే ఆత్మ ఉండడం వల్ల. ఆత్మ అన్నది గనక పక్కకు జరిగితే మేలుకోవడం లేదు, నిద్రపోవడం లేదు, కలగండం లేదు. ఇక్కడ మనం స్థూల శరీరాన్ని చూస్తున్నాం కాబట్టి స్థూల శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటారు అంటే, స్థూల శరీర అభిమాని ఆత్మ విశ్వ ఇత్యుచ్యతే. స్థూల శరీరం నుంచి చెప్పాలి అంటే నన్ను నేను ఏమని పిలవాలి? మెలకువగా ఉన్నవాడిని. స్థూల శరీరాన్ని ఆధారంగా చేసుకుని చెప్తూ ఆత్మయే స్థూల శరీరంతో తాదాత్మ్యత చెంది. ఎందుకు తాదాత్మ్యత చెందింది అంటే అవిద్య కారణంగా. అవిద్య ఉన్నప్పుడు ఎందుకు తాదాత్మ్యత చెందదు? రమణ మహర్షిని తోటమాలిగా ఎందుకు నేను అనుకోను? తప్పకుండా అనుకుంటాను. ఆ విధంగానే ఇక్కడ నేను అన్నప్పుడు అలా తాదాత్మ్యత చెందినటువంటి నన్ను ఏమని పిలుస్తారో తెలుసా అండి? మన ఋషులకి ఇలాంటివి వచ్చినప్పుడు ఒక పేరు పెట్టడం అన్నది అలవాటు. అబ్బా, మళ్ళీ పేరు ఎందుకు పెడుతున్నారండి? ఆత్మకి ఎన్ని పేర్లు, ఈ పేర్లతో చస్తున్నాం కదా అంటే, దేశంలో ఇంతమంది పుడుతున్నారు, అంతమందికి పేర్లు ఉన్నాయి కాబట్టి మీ పిల్లవాడికి పేరు పెట్టకండి అంటే ఎలా ఉంటుంది? అయ్యో, పేరు పెట్టకపోతే వ్యవహారం ఎలా సాగుతుందండి అంటారు. అలాగే ఋషులు దీనికి నామకరణం చేశారు. దేనికో కాదు, మళ్ళీ ఆత్మకే నామకరణం చేశారు. అయితే ఎప్పుడు ఈ పేరే ఉంటుందా అంటే అలా కాదు. ఈ స్థూల శరీరంలో తాదాత్మ్యత చెందినప్పుడు నేను తండ్రిని. ఎప్పుడూ తండ్రినేనా? నేను ఎప్పుడూ తండ్రిని కాదు. నా పిల్లల కోణంలోంచి చూసినప్పుడు మాత్రమే నేను తండ్రిని. నేను ఎప్పుడు ఆఫీసర్ని? పొద్దస్తమాను ఇక ఆఫీసరేనా అంటే అలా కాదు, ఆఫీసుకు వెళ్ళినప్పుడు మాత్రమే. అలాగే స్థూల శరీర అభిమానిగా ఉన్న జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి ఉపాధి, దానితో తాదాత్మ్యం చెందినటువంటి ఆత్మను విశ్వడు అని పిలుస్తారు. మనం మేల్కొన్నవాడు అని అంటున్నాం, వాళ్ళేమో విశ్వడు అని అంటారు. విశ్వడు అన్నప్పుడు పూర్ణము అని అర్థం. అది కూడా చాలా తర్కంతో పెట్టినటువంటి పేరు. దాని వెనకాతలు కూడా చాలా తర్కం ఉంటుంది. ఇది ఎక్కడి మొదలైంది? అవిద్య నుంచి మొదలైంది. అవిద్య నుంచి జీవత్వ భ్రాంతి, బ్రహ్మత్వమే కానీ జీవత్వ భ్రాంతిలాగా అనిపిస్తుంది. అక్కడి నుంచి కర్మ, కర్మ నుంచి జన్మ, జన్మ నుంచి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. ఆ విధంగా ఈ సైకిల్ ఏదైతే ఉందో అది పూర్ణమైంది. అలాగ పూర్ణం. అలాగ ఈ అజ్ఞాన కార్యం ఏదైతే ఉందో అది పూర్తయింది, కంప్లీట్ అయ్యింది. ఆ విధంగా విశ్వః ఈజ్ ఏ కంప్లీట్ మ్యాన్. అవిద్యా కార్యం ఏదైతే ఉందో అది అవిద్యతో మొదలై ఎక్కడ దాకా వస్తోంది? స్థూల శరీరం దగ్గర ఆగుతోంది. స్థూల శరీరం అన్నప్పుడు ఏమన్నాం? సుఖ దుఃఖాది భోగాయతనం. ఆ సుఖ దుఃఖాలను అనుభవించడం అనేది ఇక్కడతో ఆగుతుంది. ఇక్కడి నుంచి ఇంకోటి మొదలవుతుంది. ఇక్కడ దాకా ఏదైతే స్థితి ఉందో దానిని వాళ్ళు విశ్వః అని అన్నారు. రెండవది, ఇక్కడ ప్రత్యేకించి చెప్పడానికి, విశ్వడు అని చెప్పడానికి ఇంకో కారణం కూడా ఉన్నది. వీడు పూర్ణుడు ఎందుకయ్యాడు అంటే వీడికి ఇచ్ఛాశక్తి అన్నది ఒకటి ఉన్నది, ఫ్రీ విల్ అన్నది ఉన్నది. మిగతా అవస్థల్లో ఈ ఫ్రీ విల్ అన్నది మీకు లేదు. కళలో మీకు నచ్చినా నచ్చకపోయినా కళ ఆ విధంగానే ఉంటుంది. కళలో కేవలం భోగానుభవమే, అక్కడ కర్మ అన్నది లేదు. కళలో మీరు ఏమైనా పని చేస్తారా చెప్పండి? ఒకవేళ పని చేస్తున్నట్టు కలగన్నా కూడా అది కూడా భోగమే, భోగానుభవమే. కళలో నేను ఇల్లు కట్టుకున్నాను, కానీ ఎక్కడ కట్టుకున్నాను? ఇప్పుడు ఇక్కడ వెతుకుతాను అంటే కుదరదు. ఆ కళ ఇల్లు వేరు, ఈ ఇల్లు వేరు. ఆ కళ ఇంట్లోనే ఉండు, బయటికి రాకు. అయితే అక్కడ కూడా నేను ఉండలేను, మళ్ళీ రేపు అదే కళ రాదు కదా. అక్కడంతా కూడా భోగ అనుభవం మాత్రమే. కానీ
ఇక్కడ మీరు ఎలా అనుకుంటే అలా చేయగలరు. అందుకోసం ఇక్కడ వీడు పూర్ణుడు కాబట్టి విశ్వుడు అని అన్నాడు. పురుషార్థాలన్నీ కూడా మీరు ఇక్కడే చేయగలరు. ఈ జ్ఞానాన్ని పొద్దున్నంతా బిజీగా ఉంటామండి, రాత్రి అయితే కళ్ళలో ఖాళీగానే ఉంటాం కదా, కాబట్టి మీరు రాత్రి 11:30కి నిద్రపోతాం, మీరు కలలోకి వచ్చి ఈ తత్వబోధ అంతా చెప్పేయండి అంటే కుదురుతుందా? అక్కడ ఏ పని చేయలేం. ఏ పురుషార్థమైనా సరే, ధర్మ అర్థ కామ మోక్షాలు ఏ పురుషార్థమైనా సరే ఎక్కడ కుదురుతుంది అంటే జాగ్రత్తావస్థలోనే. కలలో ఎందుకు కుదరదు అంటే అక్కడ శరీరం ఏదైతే ఉందో అది పూర్ణంగా లేదు. ఈ కోణంలోంచి చెప్పబడినప్పుడు దీనిని విశ్వుడు అని అన్నారు. ఆ విధంగా ఇంతవరకు తెలుసుకుంటే చాలు. ఇంతకుముందు నేను చెప్పినట్టు డీప్గా వెళ్ళాల్సిన పని లేదు. మన పని అల్లా కూడా ఏది ఆత్మ కాదో దాన్ని తీసేయడం, ఆత్మకు దీనికి ఎంత సంబంధం ఉన్నది అన్నది చూడడమే. కాబట్టి ఇక్కడ స్థూల శరీర అభిమానిగా చూసినప్పుడు ఆత్మను విశ్వుడుగా చెప్పడం జరిగింది. అయితే మరి మిగతా శరీరాలు కూడా ఉన్నాయి కదా, వాటి అవస్థలు కూడా ఉన్నాయి కదా, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. వాటి గురించి తర్వాత తరగతుల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.